రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, దయగలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు చెందనివాడా, మహిమ స్వరూపుడవైన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గడిచినటువంటి కాలమంతయు కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను మీరు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినమును చూడక, ఈ సమయమును చూడక ఎంతోమంది గతించిపోయారు, నశించిపోయారు. ప్రభువా, మీరైతే మమ్మలను మీ కృపచేత నింపి నడిపించిన విధానమును బట్టి, మీరు అనుగ్రహించిన క్షేమస్థితిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ మహా కనికరము కొరకు, మీ మహాదయ కొరకు వందనాలు, స్తోత్రాలు. ఏమిచ్చినా కూడా మీ రుణమును మేము తీర్చలేము. ప్రభువా, దయచేసి కనికరించండి, దయ ఉంచి కృప చూపించండి, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయిన దేవా, ఇదిగో అనేకుల నిమిత్తమై ప్రభా ప్రార్థన చేస్తూ ఉండగా మా ప్రార్థనలు మీరు ఆలకించండి, మా మనవులను మీరు అంగీకరించండి, మీ కృపచేత నింపండి ప్రభువా, మీ దయచేత కప్పండి ప్రభువా. దయచేసి కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థన అనేకులను తాకునట్లుగా, అనేకులను స్పర్శించునట్లుగా మీ కృప చూపించి సహాయము దయచేసి మీ నామానికి మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా నిండు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసయ్య మీకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభా తండ్రి, కామెంట్స్లో ప్రార్థన అవసరాలు తెలియజేసినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి ప్రభువా. వారి అవసరతలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల కలగచేయి, వారికి ఉన్నటువంటి ప్రతి ఇబ్బంది నుంచి విడుదల కలగచేయి. వారు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆటంకాలే కావచ్చు, ఎలాంటి పరిస్థితులు అయినప్పటికీ యేసయ్య నామములో మీ కార్యాలు వారి ఎడల, వారి పట్ల జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి కనికరించి మీ కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా మంచి దేవుడవు, మా మంచి ప్రభుడవు, మీకే మహిమ కలుగునుగాక. ఈ సమయంలో ప్రభువా తండ్రి, ప్రసాదరావు గారి కొరకు, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారి కుటుంబాన్ని దీవించు, వారి కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభు. వారి కుమార్తె ప్రభు కరుణశ్రీ కొరకు, చైతన్య కొరకు ప్రార్థన చేస్తున్నాను. బిడ్డలను కనికరించండి. వారికి ఉన్న ప్రతి బలహీనత, వారికి ఉన్న ప్రతి బడలిక క్రీస్తు యేసు నామములో తొలగునుగాక, తొలగిపోవునుగాక. ప్రభువా, మీ హస్తమును చాపండి, వారిలో ఉన్న బలహీనతలను తొలగించండి, మీ శక్తి చేత నింపండి ప్రభువా, మీ బలము చేత నింపండి. అనారోగ్య పరిస్థితి యేసు నామములో విడుదల కలుగునుగాక. అనారోగ్యము నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను, అనారోగ్యము నుంచి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. మీ గొప్ప కార్యాలను మీ విడలి ఎడల మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు వందనాలు. మా ప్రియ తండ్రి, ప్రియ దేవుడా, మీకే మహిమ కలుగునుగాక. అదే సమయంలో అనారోగ్యము చేత బాధను అనుభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకో, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. అనారోగ్య పరిస్థితుల యావత్తు నుంచి యేసు క్రీస్తు నామములో విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. ప్రభువా, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి ప్రభువా. దయచేసి దయ ఉంచి మీ కనికరించి మీరు కార్యాలు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, మీకు స్తోత్రాలు. ప్రతి బంధకాలు, ప్రతి బలహీనతలు, ప్రతి అనారోగ్య పరిస్థితి అంతటి నుండి బిడ్డలు విడుదల పొందుదురుగాక. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దీర్ఘకాల, స్వల్పకాల వ్యాధుల చేత బాధను పొందుతున్న ప్రతి బిడ్డ
ఇప్పుడే స్వస్థతను శీఘ్రముగా వారు అనుభవించుదురుగాక. స్వామి నీకు స్తోత్రాలు. మా కృపగలిగిన తండ్రి, మా కృపగలిగిన దేవుడా మీకు వందనాలు. దయగలిగిన తండ్రి, మహిమ కలుగునుగాక. అదే విధముగా సంతానము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన. యేసుక్రీస్తు నామములో వారిని దర్శించమని, వారికి సంతానమును దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి సంతానము దయచేయండి, వారికి సంతానము దయచేయండి ప్రభువా. ఎన్నో అవస్థలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఎదుర్కొంటున్నారు. దయచేసి కనికరించండి. మీ కార్యం వారి పట్ల జరిగించండి. మీ శక్తి వారి పట్ల జరిగించండి. మీ కృపను వారి పట్ల జరిగించండి. కృపచేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభా. మీ హస్తమును చాపమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామమునకు మీరు మహిమను తెచ్చుకోండి దేవా. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అదే విధముగా అప్పుల బాధల చేత కృంగి కృషించిపోతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయండి. వారి అప్పుల బాధ నుంచి విడుదల కలుగచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రభా వారు అప్పులు తీర్చుకుందురుగాక. ప్రభా అప్పులు తీర్చుకునే పరిస్థితులను, అప్పులు తీర్చుకునేటువంటి వనరులను బిడ్డలకు దయచేయండి. వారి కష్టార్జితమును ఆశీర్వదించండి. వారి కష్టార్జితమును దీవించండి. తండ్రి నీకు స్తోత్రాలు. మీ ఘనమైన కార్యాలు వారి ఎడల, వారి పట్ల మీరు జరిగించవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మీకే మహిమ కలుగునుగాక. మా మంచి దేవుడవు, మహోన్నతుడమైన దేవుడవు, సర్వోన్నతుడమైన దేవుడవు, చాలినటువంటి దేవునిగా మీరు మాకు ఉన్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియుడమైన తండ్రి మీకే మహిమ కలుగునుగాక. సంఘాలలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి. అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి ప్రభా. అనేక ఆత్మలు మీ సన్నిధిలో చేర్చబడాలి, మీ సన్నిధిలోనికి చేర్చబడాలి, మీ చెంతకు చేర్చబడాలి ప్రభా. దయచేసి కనికరించండి, దయ ఉంచి కనికరించండి. మీ కృపచేత నింపవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా అనేక అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించబడినట్లుగా మీరు కృప చూపించి సహాయము దయచేయమని మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనలన్నిటినీ ఆలకించి అంగీకరించి సమాధానం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన గణనామములో ప్రార్థించి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.